ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుని అడిగిన ఈ ప్రశ్నతో భగవద్గీత మొదలవుతుంది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు మధ్య జరిగిన ఆ ధర్మయుద్ధంలో శ్రీకృష్ణుని అధ్యక్షతన ఉన్న పాండవులు భీష్మాది ద్రోణాది వీరుల అధ్యక్షతన ఉన్న కౌరవుల మధ్యన జరిగిన ఆ కురుక్షేత్ర సంగ్రామానికి ముందర సైనిక పరిశీలనం గావిస్తున్న అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణుని విచారగ్రస్తుడై ఈ యుద్ధం నేను చేయాలా, నేను చెయ్యను, నా సోదరులు గురువులు పెద్దలు వాళ్ళందరితో యుద్ధాన్ని చేసి నేనేం సాధించేది, నేను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాను, యుద్ధంలోంచి తప్పుకుని కనీసం ఒక సాధువుగా అహింసతో జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పినప్పుడు అర్జునుడికి పట్టిన ఆ హృదయ దౌర్బల్యాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రునికి తన సంజయుడు తన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడు అంతఃపురంలో ఉండగానే అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ చెప్పిన సందర్భంలో ఈ భగవద్గీతను కూడా చెప్పడం జరుగుతుంది. ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే అంధత్వం. అయితే ఆయనకున్న మరొక అంధత్వం ఏంటంటే తన వాళ్ళైన దుష్టులైన దుర్మార్గులైన కౌరవుల్ని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ తప్పుల్ని సరిదిద్దకపోగా మందలించకపోగా వాళ్ళని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ 2024 ఎన్నికలు ఇవి కూడా ఒక రకంగా ఆ కురుక్షేత్ర రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరైతే అధికార మదంతో ఉన్న దుర్యోధనాది కౌరవుల వంటి ప్రస్తుత వైసీపీ నాయకులు అధికార మతంతో వాళ్ళకు ఈ తిరుగులేదు అనే పొగరుతో వ్యవహరిస్తున్న దానికి రాజ్యాధికారానికి దూరమైన పాండవులు లాంటి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న జనసేనాని నాయకత్వంలో ఉన్న జన సైనికులకి మధ్యలో జరుగుతున్న యుద్ధం కురుక్షేత్ర రణరంగాన్ని తలపిస్తుంది. ఈ ఉపమానం ఎలా సరిపోతుందనేది రాబోయే వీడియోలో చెప్పుకుందాం. నేను కరెక్ట్ విషయాలతోనే ఈ ఉపమానాన్ని తీసుకున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ భగవద్గీత శ్లోకాలతో కలిపి ఉన్న ఈ కురుక్షేత్ర రణరంగ సిరీస్ని ఫాలో అవ్వండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేయండి కామెంట్స్ని కొంచెం రెస్పెక్ట్ఫుల్గా పెడితే మీకు ఒక గౌరవం ఉంటుంది. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవండి. హరే కృష్ణ.